హలో అండి, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఫౌండర్స్ చాలా మంది పొద్దు నుంచి అయితే అకౌంట్ సస్పెండెడ్ అని చెప్పి మనకైతే onpace.com ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కనిపించడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంది ఫౌండర్స్ అయితే మా యొక్క అకౌంట్ అనేది కంపెనీ ఏమైనా సస్పెండ్ చేసిందేమో, మా అకౌంట్ ఏమైనా కంపెనీ బ్లాక్ చేసిందేమో అని ఒక మైండ్ సెట్ అయితే చాలా మంది ఉండడం జరుగుతుంది. అలాగే కొంతమంది ప్రజెంట్ మళ్ళీ మన ఓఎస్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, మళ్ళీ కంపెనీకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో అన్న టైప్ లో కూడా చాలా మంది అయితే ఆలోచించడం జరుగుతుంది అనమాట. కానీ రియాలిటీ పరంగా మనం చూసుకున్నట్టయితే కంపెనీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా అక్కడైతే లేవండి. ఏంటి అంటే కేవలం మనకి onpace.com మాత్రమే మనకి ఓపెన్ అవ్వని పరిస్థితి అనమాట. ఎవరైతే oes.onpace.com ఎవరైతే యూజ్ చేస్తున్నారో నేను దానికి సంబంధించిన లింక్ అనేది కింద ఫస్ట్ కామెంట్ లో డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. ఆ విధంగా మీరు టైప్ చేసినట్టయితే మీకు చూపించడం జరుగుతుంది. అలాగే చిన్నగా స్క్రీన్ రికార్డ్ కూడా పెడతాను, ఎందుకంటే మంచిది. ఎందుకంటే చాలా మందికి ఎలా చూసుకోవాలో కూడా తెలియదు కాబట్టి నేనైతే స్క్రీన్ రికార్డ్ కూడా ఈ వీడియోలో అయితే మీకు చిన్నగా పెట్టడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు చూసుకొని ప్రతి ఒక్కరు కూడా మీ ఈకో సిస్టమ్ ఎవరికైతే సస్పెండెడ్ అకౌంట్ అని వచ్చిందో వారందరూ కూడా మరొకసారి చూసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి. మన అయితే ఈకో సిస్టమ్ పర్టికులర్ గా ఓపెన్ అవుతుంది. ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అనేది కూడా నేను మీకు అయితే చిన్న స్క్రీన్ రికార్డ్ లో చూపించడం జరుగుతుంది. అలాగే మార్నింగ్ వీడియో ఎవరైతే చూసారో చాలా మంది అయితే మన ఛానల్ నుంచి రెస్పాన్స్ అయ్యి పర్సనల్ లోన్ గురించి, బిజినెస్ లోన్స్ గురించి, వివి లోన్స్ వాళ్ళకి అయితే కాల్ చేయడం జరిగిందంటే ఒకవేళ కాల్స్ ద్వారా మీకు వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ పెట్టి పలానా జీకే లుక్స్ ఛానల్ లో చెప్పారండి మాకు పర్సనల్ లోన్ కావాలి, లేదా పలానా జీకే లుక్స్ ఛానల్ లో చెప్పారండి మాకు బిజినెస్ లోన్స్ కావాలని వాళ్ళకి వాట్సాప్ పెట్టిన వాళ్ళు ఏదో టైంలో మీకు రిప్లై అవ్వడం కుదురుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి చెప్పామంటే చాలా కాంటాక్ట్స్ వాళ్ళకి వెళ్తాయి కాబట్టి కొంచెం బిజీ అయితే వాళ్ళు అవ్వడం జరిగిందన్నమాట. అలాగే ఎవరైతే పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ తీసుకోవాలనుకున్నారో మినిమం ఏదో ఒక ఎంప్లాయీస్ అయి ఉండాలండి. అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి. ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే ఐటీ రంగాలనే కాదండి. ఇప్పుడు ఈజీగా మనం చెప్పుకోవాలంటే చందన బెర్స్ లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్ లో చేసే వాళ్ళు కూడా వాళ్ళకంటూ పేసిప్లు వస్తాయి. పేసిప్లు రాకపోయినా వారికి అమౌంట్ ప్రతి నెల అకౌంట్ లో పడుతుంది. కాబట్టి బ్యాంక్స్ ఎవరికైనా లోన్ ఇవ్వాలంటే అకౌంట్స్ లో ప్రతి నెల వాళ్ళకి శాలరీ పడుతుందా లేదా, అది 15,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, ఎంతైనా సరే పడుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టి అయితే వాళ్ళు చేయడం కుదురుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఆ రకంగా ఉండి మినిమం ఒక 650 నుంచి 680 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి పర్సనల్ లోన్ కానివ్వండి, బిజినెస్ లోన్ కానివ్వండి త్వరగా రావడానికి ఛాన్స్ ఉన్నాయి. నార్మల్ గా మనకి ఎటువంటి వర్క్ మేము చేయట్లేదండి, మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాం, మాకు పర్సనల్ లోన్ వస్తుందంటే 90% అది వచ్చే అవకాశాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టి కొంచెం సిబిల్ బాగుండి మీకు ఏదో ఒక అమౌంట్ అనేది ప్రతి నెల పడుతూ ఉన్నట్టయితే ఆ స్టేట్మెంట్లు బట్టి మీరైతే ఈజీగా పర్సనల్ లోన్ కానీ తీసుకోవచ్చు. దానికి సంబంధించి మార్నింగ్ వీడియో చేశాను. ఆ మార్నింగ్ వీడియో లాస్ట్ 4 నిమిషాల్లో మీకు అయితే కనిపిస్తుంది. దీని గురించి వివరణ దాంట్లో చూడండి, ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి అనేది. ఒకవేళ కాల్స్ ఎత్తకపోతే వాట్సాప్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్ పెడతాను, ఎలా చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి, మన ఈకో సిస్టమ్ ప్రెజెంట్ సస్పెండ్ అని వస్తుంది కదా, ఆ ప్రాబ్లం నుంచి మనం ఎలా ఈజీగా లాగిన్ చేయాలని కూడా చిన్నగా స్క్రీన్ రికార్డ్ పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఫౌండర్స్ ఎప్పట్లాగే మనం క్రోమ్ బ్రౌజర్ అనేది ఆన్ చేసుకోవాలండి. క్రోమ్లో అయితేనే మీకు ఈజీగా ఓపెన్ అవుతుందన్నమాట. ఒకవేళ క్రోమ్ మీకు అప్డేట్ లేకపోతే అప్డేట్ చేసుకోండి. అలాగే ఎవరికైనా సరే ఇక్కడ ట్యాబ్స్ అనేవి ఎక్కువగా కనిపించినట్టయితే 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్లోజ్ ఆల్ ట్యాబ్స్ అని కొట్టండి, మీకు మొత్తం క్లోజ్ అయిపోతాయి. నాకు కొన్ని అవసరమైన ట్యాబ్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ప్రజెంట్ క్లోజ్ చేయడం లేదు. దాని తర్వాత మీరు ఇలాగా క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత పైన సెర్చ్ ఆప్షన్లో onpace అని టైప్ చేస్తున్నారు చాలామంది ఫౌండర్స్. onpace అని టైప్ చేసి మీకు ఇక్కడ onpace మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుందండి, అకౌంట్ సస్పెండ్ అయింది, దిస్ అకౌంట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ అని వస్తుంది. కాంటాక్ట్ యువర్ హోస్టింగ్ ప్రొవైడర్. కాబట్టి మీరు ఇలా చేయొద్దండి. ఇలా చేయకుండా సింపుల్గా బ్యాక్ వచ్చేసి ఒక టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయ్యే ఉంటారు. వాళ్ళు ఈజీగా టెలిగ్రామ్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో వీడియోస్ కింద మీకు ఇలా లింక్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పెడతా. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకేనా? లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ onpace ఈకో సిస్టమ్ అని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఈజీగా మీ యొక్క అకౌంట్ని లాగిన్ అవ్వచ్చు అన్నమాట. ఓకేనండి, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నార్మల్గా ఇలా కాకుండా మనం క్రోమ్ బ్రౌజర్లో సేమ్ టైప్ చేసి మనం సెర్చ్ చేసినా సరే మనకైతే ప్రజెంట్ ఓపెన్ అవ్వడం లేదండి. ఓకేనా? ప్రజెంట్ ఓపెన్ అవ్వడం లేదు. కాబట్టి నేను చెప్పిన విధంగా లింక్ క్లిక్ చేసి నేను ఇప్పుడు ఏదైతే మీకు టెలిగ్రామ్లో లింక్ ఇచ్చానో ఆ లింక్ కానివ్వండి, లేదా యూట్యూబ్లో లింక్ మీకు ఓపెన్ అయితే యూట్యూబ్లో లింక్ కానీ క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వస్తుంది. దాని తర్వాత మీరు ఈజీగా ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వండి. ఎవరికైతే ఓటీపీలు చెక్ చేసుకోవాలి, మీకు జీమెయిల్కి ఓటీపీలు వస్తుందో లేదా చెక్ చేసుకోవడానికి ఓటీపీ ఆప్షన్ ద్వారా చెక్ చేయండి, లేదా పాస్వర్డ్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.